హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. వదిన, అరటి తోట తీసుకో. మొన్న మా పెరట్లో అరటి చెట్టు కొట్టేసాం. ఇంత సులువుగా దొరికేది మనకు అరటి తోట, కానీ ఇప్పుడు అలా దొరకట్లేదు కదండి. అందుకే చాలా మందికి అరటి తోట గురించి తెలియదు. అందుకని ఈ రోజు మీ ముందుకు రెండు వంటకాలు తీసుకొచ్చాను నేను. అరటి తోట పెసరపప్పు కూర, పెరుగు పచ్చడి. ఈ రెండు మన సమ్మర్ లో చాలా చలవ చేస్తాయండి తింటే. అరటి తొట్టును అలా శుభ్రం చేసుకుని, చక్రాల్లా కోసుకుని, ఒకదాని మీద ఒకటి పెట్టుకుని, చిన్న ముక్కలు కోసుకుని, మజ్జిగ కలిపి నీళ్ళలో వేసుకుంటే నల్ల పడకుండా ఉంటాయి. ఒక చాక్ తీసుకుని అలా ముక్కల్లో తిప్పితే పీచు లాంటి పదార్థం అంతా బయటకు వచ్చేస్తుంది. అరటిదూట మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉడకపెట్టుకోవాలి. అరటిదూట తరచుగా తినడం వల్ల వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండో. ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది కదా దానివల్ల. అరటి తోటని ఆవ పెట్టుకుని కూడా చేస్తారండి. కానీ ఈ సమ్మర్ కదా అందుకని పెసరపప్పుతో చూపించాననమాట. పెసరపప్పు మన శరీరానికి చాలా చలవ చేస్తుంది ఈ సమ్మర్‌లో. సో, తరచుగా తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లో ఉంటుంది. నేను ఉడికించిన అరటి తోటని సగం పెసరపప్పు కూరకి, సగం పెరుగు పచ్చడికి వాడానండి. ఎందుకంటే ఒకేసారి 2 ఐటెమ్స్ అయిపోతాయి కదా అందుకని. ఇందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల కూర స్పైసీగా మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు తగులుతూ ఆహా! అద్భుతంగా ఉంటుందండి తినడానికి. అలా కూరంతా స్ప్రెడ్ చేసుకొని 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే పెసరపప్పు కూడా క్రంచీగా తగులుతూ చాలా బావుంటుంది. ఇంకా ఈ సమ్మర్‌లో పెరుగు పచ్చళ్ళు చాలానే చేసుకుంటాం కదా! అందులో ఇది కూడా చేర్చుకోండి. ఏమంటారు? మీకు డీటెయిల్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్‌లో పింక్ చేశాను. సో, ఈరోజు వంట నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్.